ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీకు శుభవందనాలండి. కీర్తనలు 103 5వ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మేలుతో మిమ్మల్ని తృప్తిపరచును. ఒకవేళ మీ హృదయములో భారముతో, వ్యాకులముతో, కన్నీటితో ఈ దేవుని వాగ్దానాన్ని మీరు వింటూ ఉండవచ్చు. ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. పౌలు, శిల తలకిందులుగా వేలాడిన ఆ చెరసాలలో దేవుని నామాన్ని స్తుతించారంట. దేవుని బిడ్డలారా, ఎలాగండి మన జీవితాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు? మన జీవితాన్ని ఎలాగ దేవుడు తన మేలుతో నింపుతాడు? ఇదే కీర్తనలు 103 మొదటి వాక్యం నుంచి చదివినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుమని దేవుని వాక్యం ఉంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ఎరిగిన దేవుడు ఎల్లప్పుడూ మనకు మేలునే చేస్తాడు. ఆయన ఏమి చేసినా, మన జీవితంలో దేవుడు ఏమి చేసినా అది మేలు కొరకే ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయనను స్తుతించే దేవుని బిడ్డలను ఆయన ఏనాటికి చేయవదలడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరసాలలో పౌలు మరియు శిల తలక్రిందులుగా వేలాడిన దేవుని నామాన్ని వాళ్ళు దూషించలేదు, కానీ స్తుతించారు, ఆయన నామాన్ని హెచ్చించారు. జరిగినది ఏమండి? వాళ్ళ బంధకాలన్నీ విడిపోయినవి, తలుపులన్నీ తీయబడినది. ఆ చెరసాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క బంధకాలను దేవుడు నిర్మూలన చేశాడు, విడుదల చేశాడు. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, ఎవరి జీవితంలో దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తుంటారో వాళ్ళ జీవితాన్ని దేవుడు మేలుతో నింపే దేవుడుగా ఉంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, నెగిటివ్ గా మాట్లాడొద్దండి, అవిశ్వాసంతో మాట్లాడొద్దండి. దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించండి, హెచ్చించండి, గణపరచండి, ఆయన నామాన్ని మహిమపరచండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు తన మేళ్లతో మిమ్మల్ని నింపి, మిమ్మల్ని తృప్తిపరిచి అనేక మందికి ముందు జీవంగల సాక్ష్యంగా మిమ్మల్ని నిలుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయములో నాతో చేరి ఎవరంత ప్రార్థన చేస్తున్నారో ఈ దేవుని బిడ్డలను ఆశీర్వదించండి, మేళ్లతో వీళ్లను తృప్తిపరచండి. నా రాజా, వీళ్ళ జీవితంలో ఉండే భారం, వీళ్ళ జీవితంలో ఉండే వ్యాకులు, వీళ్ళ మనసులో ఉండే కలత, కన్నీరు యేసయ్యా ఇప్పుడే నిర్మూలించండి. ఒక అద్భుతాన్ని వీళ్ళకి చెయ్యండి. వీళ్లను మీ యొక్క మేళ్లతో నింపండి, జీవంగల సాక్ష్యంగా నింపి ఆశీర్వాదమైనటువంటి దేవుని బిడ్డలుగా అనేక మందికి ముందు మాదిరిగా నిలవడానికి మీ బిడ్డలకు మీరు సహాయం చేయండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.